హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ ప్రసాదం రెసిపీ శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం. టెంపుల్ స్టైల్‌లో ఈజీ ప్రాసెస్‌లో పక్కా కొలతలతో 1 మంత్ వరకు నిల్వ ఉండే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మెథడ్‌లో చేశారంటే మీరు ఫస్ట్ టైమ్ చేసినా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మనకి ఎక్కువగా కార్తీక మాసంలోనే ఈ శబరిమల ప్రసాదం పంచుతారు కదండీ! కానీ వీడియో చూసిన తర్వాత మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ వరకు మట్టా రైస్ తీసుకోండి. మట్టా రైస్ మనకి ఆన్‌లైన్‌లో గానీ, లేకపోతే డీమార్ట్‌లో ఎక్కడైనా సరే అవైలబుల్‌గా ఉంది. ఈ రైస్‌ని ఒక బౌల్‌లోకి వేసుకొని 3 సార్లయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టండి. ఈ రైస్‌ని మనం ప్రత్యేకించి నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి హీట్ చేయండి. నెయ్యి కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పచ్చివాసన పోయి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. ప్రసాదం మనకి 1 మంత్ వరకు నిల్వ ఉండాలి కాబట్టి ఎండు కొబ్బరే వాడాలండి. పచ్చి కొబ్బరి వాడకూడదు. ఇప్పుడు అదే నేతిలో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మట్టా రైస్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కనీసం 5, 6 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయ్యప్ప ప్రసాదానికి ఆ కలర్ అలాగే టేస్ట్ రావడానికి తాటి బెల్లాన్ని యూజ్ చేస్తారండి. సో, ఒక సాస్ పాన్‌లోకి 3 కప్స్ వరకు తురిమిన తాటి బెల్లాన్ని తీసుకోండి. అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ కరిగించండి. అలాగే మనం ముందుగా పెట్టిన రైస్‌ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ రైస్ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో రైస్ తీసుకున్న కప్‌తోనే 5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. రైస్‌ని, వాటర్‌ని గరిటెతో కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే రైస్‌ని ఉడికించాలి. మరో పక్కన పెట్టిన బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి. రైస్ ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్‌ని ఉడికించాలి. అలా అయితేనే రైస్ మొత్తం ఈవెన్‌గా కుక్ అవుతుంది. చూడండి కొద్దిసేపటికే మనకి రైస్ అయితే కంప్లీట్‌గా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్‌ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేయటం వల్ల తాటి బెల్లంలో ఉండే వేస్ట్ అంతా పక్కకొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైస్‌ని, బెల్లం వాటర్‌ని కలిపిన తర్వాత బెల్లం వాటర్ ఉడికేటప్పుడు దగ్గర పడిపోకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి బెల్లం వాటర్‌ని మరిగించండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు సొంఠి పొడిని వేసి కలపండి. ఈ రెసిపీకి ఇంత రిచ్ ఫ్లేవర్ వచ్చిందంటే సొంఠి పొడి వల్లేనండి. సో, ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. మధ్య మధ్యలో కలిపేటప్పుడు ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలపండి. బెల్లం వాటర్‌లో అన్నం ఉడికించడం వల్ల రైస్ కాస్త బిగిసి గట్టి పడతాయండి. మనం ప్రసాదం తింటున్నప్పుడు గట్టి పలుకుల్లో తగులుతూ ఉంటాయి చూసారా? అది ఈ రైసేనండి. సో, కొద్దిసేపటికి మనకి రైస్ ఇలా దగ్గర పడి ప్రసాదం అయితే తిక్కుగా అవుతుంది. మీకింకా ఈజీగా తెలియాలంటే పాకం చెక్ చేసుకోండి. పాకం వచ్చేసి మనకి తీగ పాకంలోనే కాస్త థిక్ లైన్ వస్తే సరిపోతుంది. ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్లేవర్ కోసం చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ప్రసాదం చల్లారాక కాస్త గట్టిపడుతుందండి. సో, అందుకని కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే దించేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే ఖచ్చితంగా 1 మంత్ వరకు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.